కొరింథీయులకు అపొస్తలుడైన పౌలు గారు రాసిన మొదటి పత్రిక చివరి అధ్యాయము అంటే 16వ అధ్యాయము 14వ వచనం అందరం కలిపి చదువుకుందాం. పేజీ సంఖ్య 157. క్రొత్త నిబంధనలు. మీరు చేయు కార్యములన్నీయు ప్రేమతో చేయుడి. అలాగనే మరొక వాక్యము లూకాసు వార్త 16:10. మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉండును. సరిపోతుంది. మనం చేసే పని అంతటిని కూడా ప్రేమతో చేయమంటున్నాడు. దీనికి మామూలుగా ఒరిజినల్ లాంగ్వేజ్లో అగాపే ప్రేమని అగాపే అనే పదాన్ని వాడారు. అంటే దేవునికి మానవుని పట్ల ఉండే ప్రేమతో మనం చేసే పని కూడా అలాగ చేయండి అని చెప్తున్నారు. మొదట్లో పెద్ద పెద్ద పనులు చేయలేం, కానీ ఏ వ్యక్తి అయినా కానీ చిన్న పనితోనే స్టార్ట్ చేస్తాడు. ఆ చిన్న పనిని మనం ప్రేమతో చేయమని లేఖనం చెప్తాం. అంటే చేసిన పనిలో స్వార్థం లేకుండా సాక్రిఫైస్గా చిన్నదే మనసు పెట్టి మనం దేవుడికి చేస్తున్నాము, మనుషులకు కాదు అనే భావంతో మన పని ఉండాలి. మదర్ తెరీసా తన ఎక్స్పీరియన్స్లో చెప్పిన మాట, మనం అందరం పెద్ద పెద్ద పనులు చేయలేం, కానీ అందరం కూడా చిన్న పనులు చేయగలం. దాంట్లో ప్రేమ ఉండాలి. ఇక్కడున్న మా ప్రతి ఒక్కరం కూడా ప్రతి ఒక్కరు పని చేయగలం. అది సంఘంలో పనే కాదు, ఇంట్లో పనైనా. ఇంట్లో చిన్నపిల్లలు పేరెంట్కి హెల్ప్ చేయటం, పేరెంట్స్ పిల్లలకి హెల్ప్ చేయటం, సంఘంలో దేవుని పని చేయటం, ప్రతి పనిలో సమాజంలో హెల్ప్ చేయటం, ఏ పనైనా కానీ మనం దాంట్లో ప్రేమ ఉండాలి. యేసుప్రభువారు మత్తయి సువార్త 25వ అధ్యాయం 40వ వచనంలో, అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. యేసుప్రభు వారు చెప్తున్నారు, చిన్నవారికి అంటే ప్రభువుని నమ్ముకున్న చాలా లో స్టేటస్ పీపుల్కైనా నువ్వు హెల్ప్ చేస్తే ప్రభు చేసినట్టు చెప్తున్నారు. ఎప్పుడు వస్తుంది మనకి? జనరల్గా మనకి అవగాహన లేకపోతే మనం ఆలోచన అంతా కూడా పెద్ద పెద్ద ప్రీచర్స్ ఎక్కడెక్కడో ఉంటుంది మనసు. అంటే వారికి చేయొద్దని కాదు. ప్రభు ఏం చెప్తున్నారంటే, మీరు నాకు చేస్తున్నారు అనే భావంతో చిన్నపిల్లలకు కూడా హెల్ప్ చేస్తే నేను మర్చిపోను, నాకు చేసినట్లే. మరొక చాట మత్తయి సువార్తలోనే 10వ అధ్యాయం చివరి వచనం చదవండి. చనీళ్లు మాత్రము త్రాగనిచ్చును, వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇక్కడ వేనీళ్ళని కూడా అనలేదు. వేనీళ్ళు అంటే కొంచెం కాయాలి, డబ్బులు లేకపోతే కుదరదు, లేకపోతే చాలా పని ఉంటుంది దానికి. పాతకాలంలో అయితే కట్లు పెట్టి వాటర్ హీట్ చేసేవాళ్ళు. నీకు జాగ్రత్త ఉంటే, అంటే వేనీళ్ళు ఇవ్వద్దని కాదు అక్కడ భావం. అట్లీస్ట్ నీకున్న దాంట్లో చన్నీళ్ళు లేకుండా ఎక్కడ ఉండవు కదా, ప్రేమతో మాట్లాడుతూ రండి కూర్చోండి అని నీవు చన్నీళ్ళు ఇచ్చినా కానీ నాకు ఇచ్చినట్లే మీకు ఫలం ఉంటుందని చెప్తున్నారు. సో ఎప్పుడు చేయగలం అది? మనకి చాలా హంబుల్ హార్ట్ ఉండాలి. మనకి ఏమి లేని వారికి ముఖ్యంగా ఈ మనస్సు ఉండాలంటే హంబుల్ హార్ట్ ఉండాలి. అప్పుడే వారు చేయగలరు. లేదనుకో, ఆయన ఏమనుకుంటాడో, అసలు ఎందుకు, ఏదో పొద్దు సరిపోద్ది కదా. ఉంటే ఉన్న దాంట్లో చెయ్యాలి. అట్లీస్ట్ యేసుప్రభు వారు చెప్తున్నారు, భూమి మీద అందరూ ప్రజలు ఒకే విధంగా ఆర్థికంగా ఉండరు, బట్ ప్రభు చూసే విధానం వేరు. ప్రతి ఒక్కరూ చెయ్యగలిగిందే ఆయన చెప్తున్నారు. అలానే ఉన్నాళ్ళు చన్నీళ్ళిచ్చి అలా ఉండమని కాదు భావం, కానీ ఆ చేసే చిన్న పని అలాంటిదైనా కూడా నేను ప్రభువుకి చేస్తున్నాను. యేసుప్రభు వారి శిష్యుడు, రండి ఇంటికి రండి, యేసుప్రభు వారు నమ్ముకున్న బిడ్డ నీతిమంతుడు, రండి మీరు నీతిమంతులు అని చేస్తే, యేసుప్రభు వారి గురించి ప్రవచించే ప్రవక్త, రండి మీరు అని చేర్చుకుని ఆ నీళ్ళు ఇచ్చిన నీకు లేకపోతే ధనం, చిన్న పని, నీకు ఫలం ఉంటుంది. సో మనం చిన్న పనుల్లో ప్రేమ కనపరుస్తూ చెయ్యాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి.
మనకి సాధారణంగా పెద్ద పెద్దవి ఆలోచిస్తూ అలిసిపోతూ ఏం చేస్తాం అనిపిస్తుంది. పెద్ద పెద్ద ఎక్కడో ఆలోచిస్తూ ఆ అలిసిపోయే దాంట్లో రెస్ట్ లేకుండా అసలు చేయదగిన చిన్న పని కూడా చేయలేం. కానీ జాగ్రత్త పడాల్సింది ఏంటంటే, మనం ఏ పని చేసినా చిన్న ఈ గ్లాస్ తీసుకెళ్ళి అక్కడ గ్లాస్ పెట్టిన అడ్డొస్తుందే, ఈ వస్తువు తీసుకెళ్ళి వేరే చోట పెట్టిన నువ్వు చేస్తే మిక్కిలి కొంచెం ఈ చిన్నాటిలో నువ్వు నమ్మకంగా ఉంటే ప్రభు నిదానంగా పెద్దవి కూడా ఇచ్చేస్తాడు. మత్తయి సువార్త 13:31-32 చదవండి. మత్తయి సువార్త. ఆయన ఉమ్, ఉమ్, తీసుకొని తన పొలంలో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. ఉమ్. అది విత్తనములలో చిన్నదే గాని పెరిగినప్పుడు పూల మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించినంత చెట్టకు. ఇది ఆవు గింజ ఎంత ఉంటుంది? ఎవరన్నా పట్టించుకుంటారా? కాలు కింద తొక్కుతా అది కొన్నిసార్లు మన ఇంట్లో ఆడబడేసి కొన్ని వేస్ట్ చేసి అట్లా ఉంటుంది కదా. దాన్ని విత్తితే, భూమిలో విత్తితే అది మహావృక్షమై మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి నివసించేటంత పెద్ద అవుద్దంట. చేసే పని అంత చిన్నది, చాలా సింపుల్. దాన్ని తీసుకెళ్ళి ఏంటబ్బా ఈ చిన్నది, దీన్ని ఇస్తే అట్లా అవుతుందా అనే ఆలోచన లేకుండా ఎండ విత్తేసి మర్చిపో. 6 నెలలు అవుద్ది, వర్షం దేవుడిస్తాడు, ఎండ దేవుడే ఇస్తున్నాడు. నీకు తెలియకుండా నిద్రపోతున్నప్పుడే పెరిగేద్ది. ఆకాశ పక్షులు. పరలోక రాజ్యము అలానే ఉంటుందని చెప్పారు. నువ్వు సింపుల్గా సువార్త చెప్పటమే. నేను చెప్తే వింటాడా? నువ్వు చెప్తే నీకు తెలియకుండానే ప్రేమతో చేసింది, ఫెయిత్, దాన్ని అప్లై చేస్తే విశ్వాసంతో అది చాలా గ్రేట్ వర్క్ అయిపోద్ది. అతను రక్షణలో వస్తాడు, గొప్ప సేవకుడు కూడా అవ్వచ్చు. అదేంటప్పుడు నేను చేసిన ఇంతేగా అని నీకు అనిపించవచ్చు. సో మనం చేసే ఏ పనైనా ప్రేమతో చేయాలి. జనరల్గా మనం పని చేసేటప్పుడు సాధారణంగా మనకి అవగాహన లేకపోతే అన్రెస్ట్ వచ్చేస్తుంది. ఏంటబ్బా ఎంత పని. కానీ ఈ లేఖనాన్ని మనం చాలా జాగ్రత్తగా మళ్ళా ఇక్కడికి వచ్చేస్తే, నేను ప్రభువుకు చేస్తున్నాను. కొలస్సీ 3వ అధ్యాయంలో 23-24 కలిపి ఉంటాయి. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదుము గనుక మీరేమి చేసినాను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తి అండర్లైన్ చేసుకోండి. మనస్ఫూర్తిగా చేసే ఎప్పుడు వస్తుందంటే ప్రేమ ఉండాలి, ప్రభువును ప్రేమించే మనసు ఉండాలి, మనస్ఫూర్తిగా చేయండి. సో మనం ఒకసారి పరీక్ష చేసుకుందాం. ఏంటబ్బా ఈ చిన్న పనులు ఏంటి, ఎన్నాళ్ళు ఇది అని అనుకోకుండా మనం చిన్నగా దేవుని ప్రేమించి, దేవుని బిడ్డలు ప్రేమించి చేస్తే అది దేవుని దృష్టిలో చాలా వాల్యూ కలిగి ఉంటుంది. జకర్యా 4:10 కూడా మొదటి భాగంలో కార్యము అల్పములై ఉన్న కాలములో తృణీకరించిన వాడెవడు. అది కార్యములు అల్పములై ఉన్న కాలం అంటే చాలా చాలా తక్కువ పనులు, అల్పమైన పనులు అని నువ్వు అనుకోవాల్సిన పని లేదు. జెరుబ్బాబెలు, నువ్వు వెళ్ళి దేవాలయాన్ని కట్టించు, నువ్వు ముందు స్టార్ట్ చేయి, నేను హెల్ప్ చేస్తాను అని ప్రభువు మాట్లాడుతున్నాడు. సో మనకి కొన్నిసార్లు స్టార్టింగ్ ప్రాబ్లం చాలా ఉంటుంది. మనకి స్టార్టింగ్ ప్రాబ్లం ఈ చిన్నది ఎవరు చేస్తారు. ఒక ఆయన ఇలా చెప్పాడు, ఏది చేయిపోయినా అది ప్రాబ్లం, కానీ చిన్నది చేసుకుంటా పోతే తను తెలియకుండానే చాలా అభివృద్ధి వచ్చేస్తాయి. సమస్య ఏంటంటే ఏ పని చేయకుండా, ఏమి చేయకుండా సోమర్తనంగా ఉంటే అది చాలా ప్రాబ్లం. కానీ యాంగ్జైటీ పడకుండా చేసే పనిని కాన్సన్ట్రేట్, ప్రేమతో మనం చేస్తా కొంచెం కొంచెం చేసినా చాలా అభివృద్ధి ఉంటుంది అన్నాడు ఆయన. మనం ఒకసారి చెక్ చేసుకుందాం. మనం చేసే పనిలో
పౌలు గారు చెప్పిన మాట, మీరు ఏ పని చేసినా, ఏ కార్యం చేసినా ప్రేమతో చేయండి అని చెప్తున్నాడు. ఈ చిన్న పనులు సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ, యేసుప్రభు వారి సంఘంలో ఉన్న బిడ్డలకు చేయగలడు. మన ఇంట్లో కూడా మనం చిన్న చిన్న సహాయాలు చేయగలం. చెయ్యలేమని ఎవరు చెప్పాల్సిన పని లేదు. ఎవరైనా చేయగలరు. పెద్ద పెద్దల పనులు చేయాలంటే కొంత స్పెషలైజ్ వాకింగ్ చెప్పాలనంటే దాన్ని చదువుకోవాలా. అది కొంచెం పెద్ద పనే. అది నిదానం చేస్తూ ఆ సమయం వచ్చినప్పుడు. చిన్న పని ఇంట్లో పేరెంట్కి హెల్ప్ చేయటం చిన్నయే కాదు. అమ్మా తిన్న పళ్ళెం నీట్గా కడిగేసి నీ పళ్ళెం నీట్గా పెట్టుకోమ్మా. కాన్సన్ట్రేట్ చేస్తే ప్రేమతో ఎంతసేపు పడుతుంది? ఓకే, నేను ఈ పని చేయటం వలన నా పేరెంట్స్కి కొంచెం రిలాక్స్ ఇచ్చినట్టు ఉంటుంది కదా. నేను పెద్ద పెద్ద ఏం చేయలేను. వాళ్ళు నన్ను చిన్నప్పటి నుంచి సాగుతూ ఉన్నారు. నన్ను ఎంత తల్లి అయితే గర్భంలో ధరించి బయటకు వచ్చేదాకా ఆమె ఎంతో పెయిన్స్తో కనదే. తండ్రి అయితే అసలు నాకు అన్నీ చూస్తున్నాడు కదా, ఏం చిన్న పని, అది కూడా నా పని అని నీకు ఆ ప్రేమ కనిపెడితే వెంటనే ఏమొస్తుంది? నువ్వు చేయలేని పని కాదు అది. కానీ ప్రేమ ఉంటే ఖచ్చితంగా చేయగలం. ఇప్పుడు సంఘంలో పనులు ఉంటాయి, కొన్ని చిన్న పనులు, దాని పెద్ద జ్ఞానం కాదు. బయట తెసి ఆ చెప్పులు నీట్గా పెట్టమ్మా అని ఒక పని చెప్పామనుకో, దానికి మనసు కావాల్సింది ఏంటి? ప్రభువును ప్రేమించడం. ఆయన శిష్యుల పాదాలు కడిగాడు. నేను ఈ చిన్న పని చేయలేనా? ప్రభు బిడ్డలకు చేస్తే ఆయన చేసినట్లే కదా అనే హార్ట్ డెవలప్ అవుతుందనుకో, ఎంత ధన్యుడుగా దాన్ని ఎంత ఆనందంతో అన్నా నేను చేస్తానన్నా అంటాం. లేదనుకో పెద్ద పని ఎదుగుతాం అనమాట. మనకేం హార్ట్ వస్తుంది? నాకు ఈ పని ఇస్తాడా చిన్నది, లోకంలో మిక్కిలి హీనమైన పని అనే భావాలు క్రియేట్ అవుతాయి. ఎక్కడ తప్పింది అది? మనలో దేవుని ప్రేమ తగ్గుతుంది. అదే ప్రేమతో ఏ పని చేసినా ప్రేమతో చేస్తే, నా ప్రభు చేస్తానని చేసేస్తే చాలా బ్లెస్సింగ్ ఉంటుంది. ఆ పని చిన్నదైనా ప్రభు చెప్తున్నాడు. కొన్ని చాలా కష్టం అనిపిస్తుంది, చాలా కష్టం అనిపిస్తుంది. బట్ ఆ పెయిన్లో కూడా నువ్వు చేస్తే, కొన్నిసార్లు చేసిన తర్వాత రిటర్న్గా మనుషులు ఎవరు కూడా నేను పొగడరు. కానీ దేవుని ప్రేమతో నిలబడితేనే దాన్ని తట్టుకోగలం. లేకపోతే అక్కడి నుంచి ఇంక చెయ్యం. మనం దేవుని పనిలో అలాంటి పరిస్థితుల్లో ప్రత్యేకంగా ఏ ప్రేమతో నింపబడాలనంటే, మనకందరూ కూడా ఇది ఆయా లెవెల్లో ఎదిగే పనే ఈ వాక్యం. దేవుని ప్రేమతో నింపబడితే మనం మళ్ళీ కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతాం, లేకపోతే స్టక్ అయిపోతాం, అక్కడే ఆగిపోతాం. ఎందుకంటే ప్రేమ తెలియకుండానే, మనకు తెలియకుండానే ప్రేమ తగ్గిపోవటం వలన మనం అలాంటి పరిస్థితిలోకి వెళ్తాం. మనం చదువుకున్నాం, మనం చేసేది చిన్న పని, మీరు చేసేది చిన్న పని అని అనుకోవాల్సిన పనే లేదు. దేవుని దృష్టిలో ఆ విధవరాలు చిన్న కానుకేసిందంతే. యేసుప్రభు వారు చెప్పిన మాట చాలా డిఫరెంట్గా ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళకందరికంటే ఈమె ఎక్కువ వేసింది. మీరు చాలా ఉన్న దాంట్లో కొద్దిగా వేస్తున్నారు, కానీ ఆమె నన్ను సంపూర్ణంగా ప్రేమించి, ఆమెకున్న 2 నాణ్యాలు చాలా చిన్నదిగా అనిపిస్తుంది. మనం జనరల్గా ఏం ఆలోచిస్తాం? అక్కడ కూర్చున్న వాళ్ళు యేసుప్రభు వారు తప్పితే ఏం ఆలోచించుంటారు? ఏంటమ్మా ఈ 2 కాయిన్స్ అయిపోతే ఏమన్నా అవుద్దా? పక్కకు పెద్ద ఆయన వస్తున్నాడు, ఆయన వేస్తాడు అనొచ్చు. అంటే అనకపోయినా భావాలు క్రియేట్ అవ్వచ్చు. కానీ ప్రభు అక్కడ కూర్చొని ఏం చెప్పారు? అందరికంటే ఈమె ఎక్కువ, అందరికంటే ఈమె ఎక్కువ వేసింది అన్నాడు. ఎందుకు? ఆమె సంపూర్ణంగా ప్రేమించింది ప్రభు. సో మనం కూడా పర్టికులర్గా మీకు ఎక్కడన్నా దేవుని బిడ్డలను ప్రేమించే అవకాశం వచ్చినప్పుడు చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మీరు ఇచ్చేది టీ కాదు. ఆ టీ ఇచ్చేది ఎందుకు? ఇప్పుడు టీ ఇచ్చి పిలవాలా? ఈసారి భోజనం పెట్టినప్పుడే పిలుస్తానని చాలా భావాలు క్రియేట్ అవుతాయి. మనకి పోస్ట్ పోన్ అవుద్ది. అసలు ఏం చెయ్యి. జనరల్గా మనకి ఎక్కడెక్కడో భావాలు వస్తుంటాయి. మనం పోస్ట్ పోన్ చేసి కొన్నిసార్లు అసలు చేయకుండా తప్పిపోవచ్చు. ఉన్నప్పుడు అది చేసే, మళ్ళీ రేపు వచ్చినప్పుడు కొద్ది పెంచుకో, ఏం పర్లేదు. ఎప్పుడు వస్తుందంటే మనకి ఆ ప్రేమ డెవలప్ అయినప్పుడు తక్కువ మనసు వస్తుంది. కారణం
దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.